హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హ్యూమా. సో గీదల రాజు అని చెప్పేసి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఇప్పుడు వరకు రఘు కుంచే గారు పాటలు ఎంత బాగా విన్నాము. ఆయన డిఫరెంట్ క్యారెక్టర్స్లో చూసాము, డిఫరెంట్ సాంగ్స్లో మనం ఆయన చూసాము. బట్ ఫస్ట్ టైం ఇలా కూడా చేస్తారా అని చెప్పేసి ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో చూసాం గీదల రాజు. సో దానిలో ఉన్న యాక్టర్స్ మనతో పాటు ఉన్నారు. అసలుకి తన ఎక్స్పీరియన్స్ అడుగుదాం. హాయ్ హాయ్. మీ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది అని బయట మంచి టాక్ వచ్చింది. ఎస్ మీరా, నాకు కూడా బాగా నచ్చింది, మా ఫ్యామిలీకి నచ్చింది, ఫ్రెండ్స్ అండ్ సినిమా చూసిన వాళ్ళందరూ చాలా బాగా క్యారెక్టర్ బాగా ప్లే చేసామని చెప్పారు. యువర్ లుకింగ్ లైక్ ఏ గార్జియస్. సో లుకింగ్ ఫార్వర్డ్ ఇంకా మంచి ప్రాజెక్ట్స్ వస్తాయని. సో గీదల రాజు అనేది అసలు మొత్తం త్రూఅవుట్ అంతా ఎక్కడ చేశారు అండ్ మీకు చేసినప్పుడు ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు ఏమైనా కొన్ని భయాలు అట్లాంటివి ఏమైనా అనిపించినాయి? ఎస్, భయాలంటే ఏం లేవు. గేదెల రాజు కాకినాడ తాలూకా నా పాట ఏదైతే ఉందో మ్యాక్సిమం మొత్తం కాకినాడ తిప్పి మరీ చేశారు. సో బీచ్ల నుంచి ఇంటి టెర్రస్లు కూడా వదలలేదు, ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసాను. ఇట్ ఇస్ అ బ్యూటిఫుల్ మెమరీ నాకు ఇప్పుడు తలుచుకుంటే. భయం అంటే షూటింగ్ చేసేటప్పుడు కొన్ని కొన్ని చెప్పొద్దు కానీ అన్హైజీనిక్ ప్లేసెస్ ఉన్నాయి. నాకు మామూలుగా ఉప్పు కారం పట్టుకుంటేనే చెయ్యి 100 సార్లు కడిగే టైప్ నేను. సో అలాంటి కండిషన్స్లో కొంచెం అడాప్ట్ అవ్వడానికి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. బట్ సినిమా కోసం ఏదైనా చెయ్యాలి, రేపన్న రోజు నేను హ్యూజ్ సక్సెస్ అయిన తర్వాత దీస్ విల్ బీ మై స్వీట్ మెమరీస్, ఇంత చేసి ఇక్కడికి వచ్చామా అని చెప్పుకోవడానికి ఉండాలి కదా. సో అది ఇంకా మా డైరెక్టర్ గారు చెప్పులు లేకుండా 2 రోజులు మొత్తం ఆ ఏరియా అంతా తిప్పిచ్చేసి రోడ్ అంతా పరిగెత్తిచ్చేశారు. రఘు కుంచే గారి గురించి ఏం చెప్తారు? యాక్చువల్గా ఆయన త్రూ అవుట్ ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేసాము. బట్ సడన్గా ఆయన అలా పంపించేయడము, ఆ దండేయడము, సో ఆయన క్యారెక్టర్ గురించి ఏం చెప్తారు మీరు? కథ అది కదా, అంటే గేదెల రాజు చచ్చిపోవాలి, గేదెల రాజు చచ్చిపోతేనే కథ ముందుకెళ్తుంది, ఎవరు చంపారు అన్న డిటెక్టివ్ ఫేస్లోకి. సో ఆయన యాక్టింగ్ పక్కన పెడితే మ్యూజిక్ చితక్కుమ్మేశారు. మ్యూజిక్ బీజిఎం మీరు సినిమా చూస్తే ఎంత బాగుంటుందంటే కొన్ని మూమెంట్స్లో మీకు గూస్ బంప్స్ వస్తాయి, సీట్లో నుంచి లెగాలనిపిస్తుంది. అండ్ ఆయన యాక్టింగ్ విషయానికి వస్తే హీ రాక్డ్ ఇట్. గేదెల రాజు పాత్రని ఆయన చాలా బాగా పోషించారు. హీఈస్ యాప్ట్ ఫర్ ఇట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా చూడకపోతే ఇంకా వెళ్ళి థియేటర్స్లో చూడండి గేదెల రాజు కాకినాడ తాలూకా అండ్ వాచ్ దిస్ మీరా. థ్యాంక్ యూ.